భార్యనో పిల్లలనో ఏదన్నా ఆవేశాలు కోపతాపంలో ఉన్నప్పుడు దన్మని ఏదో ఒకటి నోరు జారటం, అంటే నాలుక మీద నియంత్రణ లేకపోవటం. తర్వాత అభ్యంతర పడతాను, పిల్లల్ని ఏదో కోప్పడి ఏదో అరేతురే భాషలో ఒక మాట తొందరపడి స్వతంత్రం మీద నోరు జారుతాను, తర్వాత నెత్తి కొట్టుకుంటాను. ఎందుకలా అన్నాను, వెంటనే ఏ బూతులు తిట్టాడో అని అనుకోవద్దు. నేను దిక్కుమాల ఆలోచనలు వస్తాయి కదా మీకు, అందుకని రానియొద్దని చెబుతున్నాను. నేను పాపం చేశాను అనగానే ఏం చేశాడో అని బట్టి వేరే ఆలోచనకి వెళ్ళిపోతారు. అందుకని ముందే చెబుతున్నాను. ఎప్పుడన్నా ఆశువుగా నోరు జారినప్పుడు ఆ విషయమై అభ్యంతర పడతాను, బాధపడతాను, నన్ను నేను గద్దించుకుంటాను, పశ్చాత్తాపడతాను. తప్పు కదా. వాడు చిన్నవాడు, లోబడేవాడని ఏదో తండ్రిగా నేను ఉన్నందున నేను పెత్తనం చేసి ఏదో నోరు జారటం కరెక్ట్ కాదు కదా, మర్యాద కాదు కదా. అది భార్య నాకు లోబడుతుందని, నేను ఏమన్నా పడుతుందని మాటలు నా ఇష్టం వచ్చినట్టు పేలటం న్యాయం కాదు కదా. అదే మాట ఆమె నన్ను